ఇప్పుడు ఈరోజు జాగృతికి సంబంధించి మీరు అన్నారు బతుకమ్మని ఒక సాంస్కృతిక జనరల్గా అనేక కంట్రీస్లో కూడా రెవల్యూషన్స్ అనేవి ఈ కల్చరల్ రెవల్యూషన్స్ తోటే వస్తాయి. అలా తీసుకొచ్చామని మీరు అంటున్నారు. కానీ అదే బతుకమ్మని ఆ బతుకమ్మ పేరుతోటి బాగా అవినీతి జరిగింది అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. దాన్ని ఎలా మీరు అంటే అన్నది ఎవరండి? బీటీ బ్యాచ్ ఎమ్మెల్యేలు అంటారు. ఎందుకంటే వాళ్ళు నేను పడ్డ కష్టం చూడలేదు. నేను చెప్తున్నా కదా, ఇవాళ ఇప్పుడు మీరు మొత్తం జాగృతి జనం బాట మా కార్యక్రమం చూడండి. ఎక్కడికక్కడ ఎవరికి వారినాడు మీకు సిస్టర్ ఇచ్చి డబ్బులు పని చేపిస్తుందా అని అడగండి. అసలు కాన్సెప్టే ఉండదు. వి కిండల్ ద స్పిరిట్. నాట్ ఎట్ ఆల్. నన్ను అడగండి. ఇప్పుడు ఒక మేజర్ క్లాష్ నా లైఫ్లో జాగృతి నుండి మేము పెట్టుకున్నది అదుర్ సినిమా ఆపుతామన్నప్పుడు గొడవ జరిగినప్పుడు ఇప్పుడు అన్ని టీవీ ఛానళ్ళు ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకమే కదా ఆనాడైతే, నాకు వ్యతిరేకమే కదా ఆనాడైతే, వారందరూ కూడా కొడాలి నాని గారిని కూర్చోబెట్టి మిమ్మల్ని డబ్బులు అడిగారా అని అడిగారు. లేదు సినిమా ఆపమన్నారండి, వాళ్ళు ఏం అడగలేదు మమ్మల్ని అన్నారు. కొడాలి నాని నా ఫ్రెండ్ కాదు కదా. అంటే అట్లాంటి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా సరే మేము డబ్బులు తీసుకోలేదు జాగృతి వాళ్ళు. ఎవరన్నా ఇచ్చామంటే నాకు చాలామంది ఇప్పుడు మా చుట్టాలలో ఇంటికి వచ్చి బొట్టు పెట్టి ఇచ్చేళ్ళేవాళ్ళు. ఏది బతుకమ్మ అంటే చిన్న చిన్న పీనట్స్ అంతే తప్పితే అసలు మేము వసూలు చేయడం కానీ ఇది కానీ చేయలేదు.